ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 7, 8 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ 2 రోజుల్లో ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, ఏ బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్ను. గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడ్ను. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నాగదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 7, 8 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు సాధారణమైన మార్పులు కావండి. మీ జీవితంలో కీలకమైన మార్పులు ఈ 2 రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రహాల అనుకూలత ఇప్పుడు మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు ఇప్పుడు చూస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే దూరమయ్యే ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారు, మీ మనస్సు పదే పదే ఒక వ్యక్తి వైపు మల్లుతుందా, ఒకరికి కాల్ చేయాలి అనిపిస్తుందా? అయితే ఒకటే పరిష్కారం కాదు. ముఖ్యంగా సింహ రాశి వారు, మీరు వారితో మాట్లాడాల్సిన నిజమైన కారణం అనేది ఏమిటి అనే విషయం మీరే ప్రశ్నించుకోండి. ఒంటరితనం వల్ల మీరు మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నారా, లేదా నిజంగా మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నారా, లేక వారు ఎలా ఉన్నారో అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఈ తేడా అర్థం అయితే తెలుసుకున్న తర్వాతే మీరు అడుగు వేయండి. సింహ రాశి వారికి కొంతమందికి ఈ 2 రోజుల్లో ఒక విచిత్రమైన అనుభవం ఏర్పడవచ్చు. గతంలో మీకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మీ సహాయం కోరవచ్చు. అప్పుడు మీరు ప్రతీకారం తీర్చుకోవాలన్న భావన మీకు రావచ్చు. కానీ మీరు సహాయం చేయాలా వద్దా అనే పరిస్థితిని బట్టి మీరు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. సహాయం చేయకపోవడం తప్పు కాదు. అలాగే పాత కోపంతో అవమానించడం కూడా అవసరం లేదు. కానీ మీ మాటలు హద్దును స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి. మీ జీవితంలోకి ఇప్పుడు తిరిగి వచ్చే వ్యక్తి వారు నిజంగా మారిన వ్యక్తి అయితే వారి మాటల్లో బాధ్యత కనిపిస్తుంది. వారు మీకు గతంలో చేసినటువంటి తప్పుకు ఇతరులను నిందించారు. అప్పుడు గ్రహస్థితి అలా ఉంది అని తప్పించుకోలేరు. తమ యొక్క తప్పులను, తమ యొక్క పాత్రను అంగీకరిస్తారు. మీపై ఒత్తిడి పెట్టుతారు. వెంటనే మీరు నిర్ణయం అయితే తీసుకొని బలవంతం అయితే చేయరు. మీకు సమయం ఇస్తారు. ఇవి గమనించవలసిన విషయం. కేవలం అవసరం కోసం వచ్చిన ఒక వ్యక్తి అయితే ఎక్కువ తొందరపడతారు. మొదటి రోజే పెద్ద సహాయాన్ని మీతో కోరుతారు. గతంలో జరిగినటువంటి విషయాలపై స్పష్టంగా మాట్లాడకుండా విషయాన్ని మారుస్తారు. మీ యొక్క భాగోద్వేగాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి విషయంలో సింహ రాశి వారు తమ
సహజమైన ఉదార స్వభావాన్ని కొంచెం నియంత్రించుకోవాలి. ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఈ 2 రోజులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గతంలో దూరమైన స్నేహితులు కావచ్చు, దూరమైనటువంటి ప్రేమికులు కావచ్చు, దూరమైన బంధువులు కావచ్చు, ఈ సమయంలో మీ సహాయాన్ని కోరే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో మీకు ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఫోన్ కాల్ చేసే వ్యక్తి వారి యొక్క పూర్తి మాటలు వినండి. ఎవరో గతాన్ని గుర్తు చేసుకొని వెంటనే మీరు కోపంతో మాట్లాడకుండా ఒక్కసారి ఆలోచించి స్పందించడం, వారు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. అలాగే సింహరాశి వారికి ఈ సమయంలో అయితే అత్యంత కీలకమైన మార్పు ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మనసులో ఒక విచిత్రమైన ఖాళీ భావన మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అన్నీ ఉన్నా ఏదో లేదు అనిపించడం, సాధించిన విజయంపై సంతోషం ఎక్కువ కాలం నిలవలేకపోవడం వంటి విచిత్రమైన భావన, ఒక్కసారి అకస్మాత్తుగా ఒంటరిగా ఉండాలనిపించినటువంటి భావాలు మీకు రావచ్చు. అదే సమయంలో మీకు రాహు ప్రభావం వల్ల సంబంధాల స్థానంపై ప్రభావం చూపుతున్న వల్ల ఇతరుల ప్రవర్తన అర్థం చేసుకోవడం కొంత మీకు భారంగా అనిపిస్తుంది. ఒకరు మీతో ఎంతో ప్రేమగా మాట్లాడిన తర్వాత అకస్మాత్తుగా మీకు దూరంగా ఉండవచ్చు. వ్యాపార భాగస్వామితో స్పష్టత ఈ సమయంలో అవసరం. ప్రేమలో అనుమానాలు అవకాశం అయితే ఈ సమయంలో ఇవ్వండి. శని ప్రభావం కారణంగా పాత బాధ్యతలు, ఆలస్యమైన పనులు మరియు కుటుంబ సంబంధిత విషయాలు ఇప్పుడు మీకు ఆందోళనకు చెందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయం మీకు ప్రతికూలం కాదు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అయితే ఒక గొప్ప మార్పు వస్తుంది. అవసరం లేని విషయాలను మీరు గుర్తించి వాటిని సరిచేసుకునే అవకాశం కూడా ఇదే సమయం అని చెప్పుకోవచ్చు. గురు ప్రభావం వల్ల మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు, దూర ప్రయాణాల గురించి ఆలోచనలు, ఖర్చులు పెరిగిన మంచి కారణాల కోసం ఖర్చు చేయడం, దైవక్షేత్ర దర్శనాలపై ఆసక్తి కలగడం అనేది ఈ 2 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రగ్రహం మీకు బలంగా ఉండటం వల్ల కొందరికి ప్రేమ విషయంలో గోప్యమైన సంభాషణలు, పాత జ్ఞాపకాలు, దూరంలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి మీ మనసులో ఒక విషయం పదే పదే గుర్తుకు చేసుకుంటే నిర్లక్ష్యం చేయకండి. అయితే ఆ ప్రతి జ్ఞాపకం ఒక సంకేతం అని మీరు భావించండి. వాస్తవ పరిస్థితిని చూసి మీరు ఈ సమయంలో నిర్ణయం తీసుకోవాలి. సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో కొంతమందికి అయితే పాత వ్యక్తి మళ్ళీ ఈ సమయంలో మీకు గురించి ఒక సమాచారం అనేది నేరుగా రాకపోయినా ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, ఒక సందేశం ద్వారా కూడా రావచ్చు, మధ్యవర్తి ద్వారా సమాచారం కూడా అందవచ్చు, లేదా అనుకోకుండా ఒక సందర్భంలో మీకు ఎదురుపడడం కూడా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో అయితే తిరిగి వచ్చే వ్యక్తి జీవితాంతం మీకు ఈ సమయంలో మీ జీవితంలో తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి మీకు జీవితాంతం ఉంటారనే వాస్తవంగా మీరు భావించకూడదు. కొన్ని సంబంధాలు మన జీవితంలో ఒక పాఠం చెప్పడానికి మాత్రమే వస్తాయి. కొన్ని సంబంధాలు మనకు మన విలువలను తెలియజేయడానికి వస్తాయి. కొన్ని బంధాలు అనేవి మనం చేసిన తప్పులను అర్థం చేసుకోవటానికి వస్తాయి. మరికొన్ని బంధాలు నిజమైన బంధాలు మాత్రమే అపార్థాల వల్ల విడిపోయి సరైన సమయంలో మళ్ళీ కలిసే అవకాశం పొందుతుంది. మీ విషయంలో అయితే ఇప్పుడు పాత వ్యక్తి తిరిగి మిమ్మల్ని సంప్రదిస్తే ఈ సమయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో గతంలో దూరమైన వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఏదైనా సరే ఇది మీ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో శుక్రుని ప్రభావం, రాహు ప్రభావం మీపై ఉండటం వల్ల గ్రహస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది.
మీరు గతంలో చేసిన పనులకు ప్రతిఫలం దక్కుతుంది. మీ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారికి మీ కష్టాన్ని గుర్తించి పై అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. అలాగే జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త బాధ్యతలు మీకు ఈ 2 రోజుల్లో పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసే సింహరాశి వారికి అద్భుతమైన మార్పులు చూస్తారు. వ్యాపారం ఇప్పుడు మీకు నెమ్మదిగా అభివృద్ధి బాటల్లోకి వెళ్ళే సూచనలు ఉన్నాయి. అలాగే గత కొంతకాలంగా మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. మీ మధ్య ఉన్న అపార్థాలు సమస్యలు పూర్తిగా తొలగిపోయి మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. గత కొంతకాలంగా మీ మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మీరు పాటించడం వల్ల మీ జీవితంలో పెద్ద మార్పులకు అవి కారణం అవుతాయి. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. గత కొంతకాలంగా మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అటువంటిది ఈ సమయంలో మీకు దక్కే అవకాశం ఉంది. అది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం దొరికే సూచనలు ఉన్నాయి. మీ యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగించండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం అయితే లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే దూరమైన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, లేదంటే ప్రేమలో ఉన్నవారు కావచ్చు, భాగస్వామి కూడా కావచ్చు, మళ్ళీ దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. శుక్రుని ప్రభావం ఇప్పుడు మీపై బలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. మీరు గతంలో చేసిన పనికి ఇప్పుడు ప్రతిఫలం దక్కవచ్చు. ఉద్యోగంలో మీకు జీతాలు పెరగవచ్చు. అలాగే మీరు ఇచ్చిన బాకీ ఇప్పుడు తిరిగి రావచ్చు. ఊహించని విధంగా ఇప్పుడు మీకు డబ్బు అయితే చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజులు సింహరాశి వారు గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. లక్ష్మీదేవి ఆరాధన కూడా ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.